దేవుని చిత్తం ఏంటి? మరి దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని చిత్తం ఏంటనంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అదే దేవుని చిత్తం. నువ్వు ఎక్కడున్నావో అదే దేవుని చిత్తం. నీకు కలిగినటువంటి వివాహము, నీకు కలిగినటువంటి ఉద్యోగము, నీ పరిస్థితులు, అది ఏదైనా కూడా అది నీ ఎడల దేవునికి ఉండేటటువంటి ప్రణాళిక, దేవునికి ఉండేటటువంటి చిత్తము. దేవుని చిత్తం ఏంటి అందులో అనంటే అది దేవుని ప్రణాళిక. నీ యొక్క పరిస్థితి ఒకవేళ దేవుని ప్రణాళిక అయితే దేవుని చిత్తం అందులో ఏంటంటే నువ్వు ఆ పరిస్థితిలో ఉండాలని, అదే దేవుని చిత్తం. ఎందుకు? దాంట్లో పర్పస్ ఏంటనంటే ఆ పరిస్థితి గుండా దేవుడు నిన్ను తీర్చిదిద్ది తన స్వారూప్యంలోకి మార్చి తన రాజ్యానికి అర్హులుగా చేయటమే దేవుని యొక్క ప్రణాళిక. ఈజ్ ద వైన్, వి ఆర్ ద బ్రాంచెస్ అని ఉంటుంది వాక్యంలో. అని ఎప్పుడైతే మనం దేవునిలో ఇమిడి ఉంటామో అప్పుడు దేవుని పనులు దేవునికి కావలసినట్టుగా మనం చేసే వాళ్ళంగా ఉంటాము, అంతే. కాబట్టి దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో అదే దేవుడి చిత్తం. అది దేవుని ప్లాన్ ఏంటి, ప్రణాళిక ఏంటి? నువ్వు దేవుని ప్రణాళికలోనే నువ్వు ఉన్నావు రైట్ నౌ, అదే దేవుని ప్రణాళిక. దేవుని చిత్తము నువ్వు దేవునిలో ఉండాలి, ఇమిడి ఉండాలనేది దేవుని చిత్తం. దేవుని ఉద్దేశము తన స్వరూపంలోకి నువ్వు మార్చబడి ఆత్మఫలాల్ని పరిపూర్ణంగా నువ్వు పండించాలి అని అంటే దేవుని గుణాతిశయాల్ని నువ్వు వెల్లడి చేస్తూ దేవుని ఒక స్వరూపంలోకి, లేకపోతే తన గుణాతిశయాలు కలిగి నువ్వు నిరంతరము బ్రతికి ఉండి పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి అర్హత పొందుకుంటావు అన్నదే దేవుని యొక్క ఉద్దేశము.